ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమి. సనాతన ధర్మంలో జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందువులు ఈరోజు చాలా పవిత్రముగా జరుపుకుంటారు. ముఖ్యమైన పండగగా జరుపుకుంటారు. ఎందుకంటే ఈ తేదీన చంద్రుడు పూర్ణచంద్రుడి రూపంలో కనిపిస్తాడు. ఈ తిథి నాడు ఎన్నో శుభకార్యాలు చేస్తారు. హిందువులు పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఆశీస్సులు పొందుతారు. పౌర్ణమి చాలా ముఖ్యమైన రోజుగా పండితులు చెప్తున్నారు. జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఏ పనులు చేయాలో. జ్యేష్ఠ పౌర్ణమి శుభ సమయం. జ్యేష్ఠమాసం పౌర్ణమి జూన్ 21, 2024 ఉదయం 6 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు 22, 2024 5 గంటల 7 నిమిషాలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో 21 శుక్రవారం జ్యేష్ఠ పౌర్ణమి జరుపుకుంటారు. ఉపవాస పూజ చేస్తారు. అలాగే పూర్ణిమ సందర్భంగా జూన్ 22వ తేదీన శనివారం స్నానం ఆచరించి దానం చేస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి రోజు తెల్లవారుజామునే లేచి సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేయాలి. ఉతికిన బట్టలు ధరించి పూజను ప్రారంభించాలి. శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం వల్ల మంచి జరుగుతుంది. ఈరోజు నదీ స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. అంతేకాదు ఆనందం, ఆరోగ్యం, కష్టాలు కూడా తొలగిపోతాయి. జ్యేష్ఠ పౌర్ణమి రోజున తులసి మొక్కను పూజించడం చాలా శుభప్రదమని పండితులు చెప్తున్నారు. జ్యేష్ఠ పౌర్ణమి రోజు మర్రి అశ్వత్థ చెట్లను కూడా పూజిస్తారు. ఎవరైతే తన జాతకంలో చంద్రదోషంతో ఇబ్బంది పడుతున్నారో వారు జ్యేష్ఠ పౌర్ణమి రోజు జ్యేష్ఠ పూజని ఆచరిస్తే వాళ్ళకి అంతా శుభమే జరుగుతుంది.